నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. నగర పట్టణ పేదరికంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి సారించింది. నగరాల్లోని మురికివాడల్లో పేదల కోసం బహుళ అంతస్తుల అపార్ట్మెంట్లు నిర్మించాలని నిర్ణయించింది. తిరుపతి, విజయవాడ, గుంటూరు నగరాల్లోని మురికివాడల్లో చేపట్టాల్సిన ఇళ్ల నిర్మాణాల ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తెలిపారు. ఒక్కో కుటుంబానికి 340 చదరపు అడుగుల విస్తీర్ణం తగ్గకుండా నివాస ప్రాంతం కేటాయించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో మురికివాడల్లో బహుళ అంతస్తుల గృహ నిర్మాణంతో పాటు నగరీకరణ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి దృష్టి పెట్టాలి, కేంద్రం అందిస్తున్న సహకారంతో పట్టణాభివృద్ధికి ఎలాంటి కృషి చేయాలి, పట్టణ నగర మౌలిక వసతులకు ఇచ్చే ప్రాధాన్యం ఏమిటి అనే అంశాలకు సంబంధించి ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు జూపూడి ప్రభాకర్ రావు గారు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి; సి శేఖర్ రెడ్డి గారు, క్రెడాయ్ జాతీయ మాజీ అధ్యక్షులు; టి లక్ష్మీనారాయణ గారు, రాజకీయ సామాజిక అంశాల విశ్లేషకులు; పెనుమాక రమేష్ గారు, గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రోగ్రామ్ మేనేజర్. ప్రభాకర్ రావు గారు, నగరాలు పట్టణాల్లోని మురికివాడలో నివసించే నిరుపేదల కోసం బహుళ అంతస్తుల అపార్ట్మెంట్లు నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిశ్చయించింది. మరి నగరాలు పట్టణాల్లో నివసించే పేదల బతుకుల్లో ఎలాంటి మార్పు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది? వీళ్ళనే ఇక్కడే పట్టాలు ఇచ్చేసి అవసరమైతే మల్టీ స్టోర్ బిల్డింగ్ కట్టి వాళ్ళకి ఆ ఇళ్లలో వాళ్ళకు ఉంచేటట్టుగా పట్టాదారులుగా చేసి ఇంటి ఓనర్గా చేసే ఒక అభిప్రాయం రావటం, దాన్ని మహిళలకి ఆ ఇంటిని ఇవ్వటం, నాట్ టు ది మెన్. మహిళలు అంటే కష్టపడతారు, భర్త తాగుబోతైనా తిరిగిపోతైనా బాధ్యత రహితంగా ఉన్న కన్న పిల్లల్ని కుటుంబాన్ని జాగ్రత్తగా మహిళ పోషించుకుంటుంది. వాళ్ళ పేరు మీద ఇవ్వటం, ఇది చంద్రబాబు నాయుడు గారి ఒక రెవల్యూషనరీ థాట్. దీన్ని విత్ ది హెల్ప్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ తిరుపతి, విజయవాడ, మిగతా ప్రాంతాల్లో గుంటూరు, విజయవాడ ఇలాంటి ప్రాంతాల్లో యాజ్ మ్యాక్సిమం యాజ్ పాసిబుల్ ఎన్ని మురికివాడలు ఉంటాయో ఆ మురికివాడలో అనేది 1 ఎకరా ఉన్నా, 2 ఎకరాలు ఉన్నా, 3 ఎకరాలు ఉన్నా ఒక డెవలపర్ని తీసుకోవటం, ఆ డెవలపర్ తోటి దీన్ని కట్టించడం, వాళ్ళందరికీ అక్కడే నివసించే యోగ్యాన్ని కలిగించడం. చూడండి, మీరు అక్కడే ఉంటూ అక్కడే వాళ్ళకి ఒక స్కూల్ ఇవ్వటం, అక్కడే ఒక చిన్న ప్లే గ్రౌండ్ ఇవ్వటం, వీలైతే పక్కనే అన్నీ ఉంటాయి. డెవలప్డ్ సిటీ అక్కడే దాన్ని ఆనుకొని చుట్టుపక్కల ఈ రీసెంట్గా పెరిగినటువంటి మాల్స్ కానీ, లేకపోతే మల్టీ యాక్టివిటీ ఉన్నటువంటి క్లబ్స్ కానీ, లేకపోతే పని చేసుకోవడానికి అవకాశాలు కానీ, లేకపోతే హై రైజ్డ్ అపార్ట్మెంట్స్ కానీ అన్నీ ఉంటాయి. సో వాళ్ళ జీవన విధానంలో వాడు ఎక్కడికో వెళ్ళి నేను ఇబ్బంది పడుతున్నది లేకుండా అక్కడి నుంచే పని చేసుకుని వాళ్ళ లైఫ్ స్టైల్ని మార్చుకోవడం కోసం చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచన. ఇది అన్ని పట్టణాల్లో వచ్చినప్పుడు ఆ పట్టణాల్లో ఉన్నట్టు మురికివాడల్లో నివసించే పేద ప్రజలు అక్కడే ఉండి అక్కడే పెరిగి వాళ్ళు ఓన్ చేసుకునే విధానం అయితే ఎప్పుడైతే ఉంటుందో, ఇది తర్వాత ఒక పెద్ద థాట్ ప్రాసెస్కి ఉండే ఒక అనుకూలమైనటువంటి అంశం ఇది. ఎందుకంటే గతంలో ప్రభుత్వాలు చూసాం, అక్కడి నుంచి లేపేసి ఇంకో చోట చేర్చడం, అక్కడ వాళ్ళు ఇబ్బంది పడటం, మళ్ళీ వెనక్కి రావటం, లేకపోతే మీకు ఇల్లు కట్టించో మీరు అక్కడికి వెళ్ళాలంటే పోకుండా ఉంటాం, కిరాయిలకి ఇవ్వటం, వీళ్ళు ఇక్కడే ఉండి పని చేసుకోవటం. ఎక్కడైతే ఏ మనిషి దేనికి అలవాటు పడతాడో అక్కడే వాడికి సరైనటువంటి బ్రతుకుని ఇవ్వటం అనేది ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ ప్రభుత్వం తీసుకున్న ఒక గొప్ప ఆలోచనగా దీన్ని చూడాలి. శేఖర్ రెడ్డి గారు, నగరాల్లో అలాగే పట్టణ ప్రాంతాల్లో నివసించే నిరుపేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తామని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు చెబుతున్నారు. మరి పట్టణ ప్రాంతాల్లో నివసించే పేదలకు ఆవాస కల్పనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి పథకాలని, ఎలాంటి ప్రణాళికలను రూపొందించుకుంది? ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన కింద మనకు 4 టైప్స్ ఆఫ్ స్కీమ్స్ ఉన్నాయండి. ఒకటేమో స్లమ్ రీడెవలప్మెంట్, ఇప్పుడు మనం మాట్లాడేది ఏదైతుందో స్లమ్ రీడెవలప్మెంటు. తర్వాత ఇంకొకటేమో క్రెడిట్ లింక్డ్ స్కీమ్ అని ఉంది. క్రెడిట్ స్కీమ్ ఏమంటే మనకు 15 years వరకు లోన్ మీద ఒక ఎల్ఐజీ వాళ్ళకు ఒక సంవత్సరానికి 6 లక్షల ఆదాయం ఉన్న ఒక ఫ్యామిలీని ఎల్ఐజీ కింద, 3 లక్షల ఆదాయం ఉన్న వాళ్ళు ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ కింద డిఫైన్ చేసినారు. వాళ్ళకు 6 లక్షల వరకు లోన్, హోమ్ లోన్ మీద 6.5% వడ్డీ రాయితీ ఇచ్చారు. ఇది చాలా మంచి స్కీమ్. అది అంటే ఆ 15 సంవత్సరాలు కూడా వడ్డీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒకటేసారి ఫస్ట్ టైం పే చేస్తుంది. 2.3 lakhs బ్యాంక్ ఇచ్చేస్తుంది. మిగిలిన దాని మీదనే రెగ్యులర్ వడ్డీ కట్టుకుంటే ఇప్పుడు 9% ఉంది. 9కి వెళ్ళి ఇప్పుడు 6.5 పోతే మిగిలిన చాలా తక్కువ. డిమానిటైజేషన్ తర్వాత ఇంకా తగ్గుతుంది. సో నామినల్గా యాక్చువల్గా రెంట్కి ఉండేదానికంటే తక్కువ అమౌంట్ తోటి, రెంటల్ కంటే తక్కువ అమౌంట్తో ఇల్లు కొనుక్కునే ఉద్దేశం దీని యొక్క స్కీమ్ ఒకటి. ఇంకొకటి ఏంటంటే అఫోర్డబుల్ హౌసింగ్ ఇన్ పార్ట్నర్షిప్ అని, ఇది ప్రైవేట్ సెక్టర్ల వాళ్ళు కూడా చేయొచ్చు. ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు ప్రైవేట్ ల్యాండ్లో చేయొచ్చు, గవర్నమెంట్ ల్యాండ్లో కూడా చేయొచ్చు. ఇంకోటి బెనిఫిషియరీ లెడ్ ఏది డెవలప్మెంట్, బెనిఫిషియరీ తనంత తానే కట్టుకుంటా అంటే కూడా ఇస్తారు. ఇవన్నిటి జనరల్గా ఏంటంటే ఈ యొక్క క్రెడిట్ లింక్ అని తీసుకోవచ్చు, లేదా 1 lakh to 1.5 lakh మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్రాంట్ ఇస్తుంది.
దీని మీద మేము లాస్ట్ తక్కర్ గారి ఒక ఆలోచన, అంటే సీఎం గారి ఆలోచన బట్టి తక్కర్ గారు కూడా ముందుకు తీసుకెళ్ళి దీన్ని లాస్ట్ 1 year నుంచి మేము చాలా మీటింగ్స్ పెట్టారు. తక్కర్ గారు పెట్టారు, సీఎం గారు కూడా కలిసాము, ఆల్ స్టేక్ హోల్డర్స్ కూడా మీటింగ్స్ పెట్టడం, చాలా ఎక్సర్సైజ్ చేసాం. అంటే ప్రైవేట్ ల్యాండ్ ఎట్లా చేయాలా, గవర్నమెంట్ ల్యాండ్ ఎట్లా చేయాలా, స్లమ్లో అయితే ఎట్లా చేయాలా, బయట ఎట్లా చేయాలా, క్రెడిట్ లింక్ అయితే ఎట్లా చేస్తాం. అంటే మా క్రెడిట్ లింక్లో కూడా మా ఉద్దేశం ఏంటంటే ఎట్లా వర్కౌట్ చేసాం కొన్ని స్కీమ్స్, ఆఖరికి రెంట్ అమౌంట్ ఇస్తే ఇల్లు రావాలా అని దాన్ని చేసాం. కాకపోతే అక్కడ మేము కొంతగా అడిగిందంటే ఒక అడుగు ముందు వేసామన్నా అంటే సీఎం గారు కూడా గ్రహించారు, ఇది కన్స్ట్రక్షన్ యాక్టివిటీ, ఇది పెద్ద ఒక గ్రోత్ ఇంజన్, ఇది మన జీడిపికి కానీ లేకపోతే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కానీ. తర్వాత చాలామంది ఇప్పుడు మోడీ గారు కూడా అంటున్నారు హౌసింగ్ ఫర్ ఆల్ బై 2022 అంటున్నారు. ఇండస్ట్రియల్ క్లస్టర్ చాలా ఉన్నాయి, అక్కడ హౌసింగ్స్ లేవు. అయితే దీంతో ఏంటంటే మేము ఒక చిన్న రిక్వెస్ట్ ఏం చేసామంటే, ఇది ఒకటి స్క్వేర్ ఫీట్ మీద మనకు లోకల్ బాడీస్ కానీ అన్ని డిపార్ట్మెంట్స్ స్టేట్ గవర్నమెంట్లో పే చేసేది రిజిస్ట్రేషన్ ఛార్జెస్ వ్యాట్ అని కలిస్తే స్క్వేర్ ఫీట్ మీద 230 రూపాయలు వస్తున్నాయి. ఈ 230 రూపాయలు కూడా మనం వేవ్ చేయమన్నాం. వేవ్ చేసేసి మీరు కొంత గ్రాంట్ గవర్నమెంట్ ఆఫ్ స్కీమ్స్ చేస్తే చాలామంది ప్రైవేట్ సెక్టర్లోనే వచ్చి వాళ్ళే కట్టుకుంటారు, గవర్నమెంట్ ఇన్వాల్వ్ లేకుండా చాలా పెద్ద ఎత్తున వస్తాయి. మీరు అనుకున్న దానికంటే నెంబర్స్ ఎక్కువ వస్తాయి చేస్తాము. బట్ టైం బీయింగ్ మాత్రం స్టేట్ గవర్నమెంట్ ఒక 1.5 lakh గ్రాంట్గానే ఒప్పుకున్నారు, కానీ ఈ వేవర్ ఆఫ్ ఫీజెస్ ఒప్పుకోలేదు. బట్ ఎనీవే ఇప్పుడు ఉన్న కొన్ని స్కీమ్స్ అయితే ఉన్నాయి, చేస్తున్నారు. ఈ మురికివాడలో చేసే స్కీమ్ కూడా ఇదేంటంటే ల్యాండ్ ఉన్న దగ్గర ఒకసారి మనకు ఫీజిబిలిటీ వస్తుంది. లక్ష్మణ్ గారు, మురికివాడల్లో గృహ నిర్మాణంతో పాటు మౌలిక వస్తువులు అలాగే ఇతరతర సమస్యలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా దృష్టి కేంద్రీకరించాలి? పట్టణ ప్రాంతాల్లోకి వచ్చినటువంటి జనం, వ్యవసాయ కార్మికులు కావచ్చు, చిన్న సన్నకారు రైతులు, వ్యవసాయంలో నష్టపోయినటువంటి వాళ్ళు కావచ్చు, లేదా కొద్దిపాటి చదువుతో ఈ పట్టణ ప్రాంతానికి వస్తే ఉపాధి అవకాశాలు దొరుకుతాయి, అభివృద్ధి కేంద్రాలుగా నగరాలు ఉంటున్నాయి, ఆర్థిక కేంద్రాలుగా ఉంటున్నాయని వస్తున్నారు. ఈ వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళకు శక్తి ఉన్నటువంటి వాళ్ళు ఏడన్నా అద్దెకు తీసుకొని ఉంటారు, కానీ ఎక్కువ మంది మురికివాడల్లోనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆ మురికివాడల్లో త్రాగునీటి డ్రైనేజీ వ్యవస్థ ఉండదు, రోడ్లు ఉండవు, సరైనటువంటి గృహ నిర్మాణం ఉండదు, దోమల బెడద ఉంటుంది, రకరకాలు దానివల్ల వ్యాధులు వస్తుంటాయి, వైద్య సౌకర్యాలు ఉండవు. ఈ రకరకాల సమస్యలతో బాధపడుతూనే మురికివాడల్లోనే జీవనం కొనసాగిస్తున్నటువంటి యొక్క ప్రజల యొక్క సంఖ్య పెరిగిపోతున్నది. ఇవాళ వాళ్ళకి వీటన్నింటి నుంచి, ఈ సమస్యలన్నింటి నుంచి బయటపడవేసి ఒక ఆరోగ్యకరమైనటువంటి సమాజాన్ని వాళ్ళకి కల్పించాలంటే, వాతావరణాన్ని కల్పించాలంటే ఈ గృహ నిర్మాణాన్ని పక్కా గృహాలు నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇన్నోవేటివ్గా ఆలోచించినటువంటిది ఏంటంటే, ఒక్కొక్క కుటుంబానికి 340 చదరపు మీటర్లు ఉన్నటువంటి, చదరపు గజాలు ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ను ఇవ్వాలి అని. 340 అనేటువంటిది బహుశా కొద్దిగా తక్కువే ఏమో, కనీసం 400-500 ఉంటే తప్ప ఈరోజు ఒక బెడ్ గది, ఒక గది ఉన్నటువంటి పడక గది ఉన్నటువంటిది సరిపోదు. దాన్ని 1800 చదరపు అడుగుకు కాస్ట్ పెట్టారు. ఈ 1800లో శేఖర్ రెడ్డి గారు చెప్పాలి అది సాధ్యమవుతుందా? ఎందుకంటే 1800 కట్టిన తర్వాత వాళ్ళు 50% డెవలప్మెంట్ కింద ఇస్తున్నారు. గవర్నమెంట్ సబ్సిడీ ఉన్నట్టు దీంట్లో ఏం మాట్లాడాల, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ. అంటే 1800 వాళ్ళకు నివాసం ఉండేటువంటి లబ్ధిదారికి ఇవ్వాలి, ఇంకో 1800 ఎస్ఎఫ్టీకి వీళ్ళు ఖర్చు పెట్టి అమ్ముకోవాలి. అంటే ఒక 3000 రూపాయలకు పైన ఎస్ఎఫ్టీ పెట్టి అమ్ముకుంటే తప్ప వాళ్ళకి గిట్టుబాటు కాదు. అంటే ఫీజిబిలిటీ, ఒక బిల్డర్ వచ్చి డెవలప్ చేయాలి ప్రభుత్వ స్థలాన్ని అంటే ఇంకో కొద్దిగా లిబరల్గా ఆలోచించాల్సిన అవసరం ఉందేమో ఒకటి. లేకపోతే ఏం చేస్తారంటే నాసిరకంగా కట్టేస్తారు. కొంత సౌకర్యవంతంగా కట్టాలంటే, నాణ్యంగా కట్టాలంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ ముందుకు తీసుకొచ్చింది, 1,50,000 సబ్సిడైజ్ చేసేటువంటిది. అలాంటి దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత జోడించి 1,500 1,50,000 2 లక్షల రూపాయలు ప్రతి లబ్ధిదారునికి సబ్సిడీగా ఇస్తే అప్పుడు దీన్ని మరింత నాణ్యంగా కట్టడం ఉండడానికి అవకాశం ఉంది. రమేష్ గారు, కేవలం రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న నగరాలు, పట్టణాల్లో మురికివాడలు దుర్భర పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అసలు మురికివాడలు ఇంతగా విస్తృతం కావడానికి కారణాలు ఏ విధంగా పరిశీలించాలి? గ్రామీణ ప్రాంతాల్లో మ్యాక్సిమం అగ్రికల్చరు ఆర్ అగ్రికల్చర్ అలైడ్ యాక్టివిటీస్ మీద ఆధారపడి ఉన్నారు.
ఇప్పుడు అక్కడ అగ్రికల్చర్ ఏమో మ్యాక్సిమం దెబ్బతింది. ఎట్లంటే డ్రౌట్ సిచ్యువేషన్ రావటము, వర్షాలు సకాలంలో పడకపోవటము, తర్వాత కాస్ట్ బెనిఫిట్ అంటే మనం ఖర్చు పెట్టిన దానికి తర్వాత వచ్చే ఆదాయానికి చాలా వేరియేషన్ రావటము, తర్వాత పిల్లల చదువులని రకరకాలుగా పట్టణాలకు వస్తే చాలా రకాలైనటువంటి లైవ్లీహుడ్ యాక్టివిటీస్ ఉంటాయి కాబట్టి, డైవర్సిఫైడ్ యాక్టివిటీస్ ఉంటాయి కాబట్టి వీళ్ళందరూ కూడా గ్రామ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలందరూ కూడాను పట్టణాల వైపుకి వెళ్తున్నారు. అక్కడికి వెళ్తే ఇంకా జీవితం బాగుంటుంది అనుకుని అక్కడికి వెళ్ళి, మరి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎక్కడ ఉండాలి? వాళ్ళు ఒక మంచి అపార్ట్మెంట్ తీసుకొని దానిలో ఉండేటువంటి పరిస్థితి కాదు. ఇమీడియట్గా వాళ్ళు ఎక్కడికి వస్తారంటే ఆల్రెడీ వాళ్ళు ఎవరో వాళ్ళ ఊరు నుంచి ఎవరో ఒకళ్ళు వచ్చి ఉంటారు, అక్కడికి చేరతారు. అక్కడికి చేరి వీళ్ళందరూ కలిసి ఆ స్లమ్లో ఎలాంటి దుర్భరమైన స్థితిలో ఉంటారంటే మనందరికీ తెలుసది. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు సరైనటువంటి తిండి ఉండదు, తాగడానికి నీళ్లు ఉండవు, ఉండటానికి సరిగా ఉండదు, స్నానం చేయడానికి, తర్వాత వాళ్ళు టాయిలెట్స్కి వెళ్తానికి ఎంత బాధపడతారనేది మనం చాలామంది చాలా టీవీలో చూస్తాము. మనం ప్రత్యక్షంగా కూడా మనకి అదృష్టం కొద్దిగా ఆంధ్రప్రదేశ్లో కొద్దిగా తక్కువ ఉన్నాయని చెప్పుకోవాలి. దీన్ని మనం నివారించాలంటే ఇందాక ప్రభాకర్ రావు గారు చెప్పినట్టుగా ఇదివరకు ఈ ఎవరైతే ఈ అర్బన్ లోకల్ బాడీస్ ఉన్నాయో ఈ స్లమ్స్ని ఐడెంటిఫై చేసేటప్పుడే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. వాళ్ళు అక్కడ ఆల్రెడీ ఉన్నదాన్ని అక్కడ నుంచి లేపేయటము, తర్వాత అక్కడ నుంచి తీసుకెళ్ళి ఎక్కడ ఊరు చివర పెట్టడము, ఆ ఊరు చివరైతే ఎవరు పట్టించుకోరు కదా, ఎంతమంది వస్తారు, ఏం చేస్తున్నారు అక్కడ అనేది కూడా ఒకరికొకరికి సంబంధం లేకుండా దుర్భరమైన జీవితాలు పడటానికి కారణం ఏంటంటే విలేజ్లో సరైనటువంటి జీవనోపాధి లేకపోవటం. మన గ్రామీణ ప్రాంతాల్లో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయడానికి రకరకాల స్కీములు వచ్చినాయి. మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత దగ్గర దగ్గర 254 రూరల్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ డిఫరెంట్ స్కీమ్స్ తోటి గవర్నమెంట్ వచ్చినప్పుడు నామినిక్లేచర్ మారొచ్చు, కానీ చాలా స్కీమ్స్ పెట్టారు. కానీ ఏవి కూడా అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు మైగ్రేషన్స్ కంట్రోల్ చేయడానికి అంతగా తోడ్పడతలేదనేది నా ఉద్దేశం. గారు, మురికివాడల్లో అపార్ట్మెంట్ల నిర్మాణానికి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. అసలు మురికివాడలే లేని పట్టణాలు అలాగే నగరాల రూపకల్పన విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి దీర్ఘకాలిక ప్రణాళికలు అవలంబించాలి? ఆంధ్రప్రదేశ్ నూతనంగా రాజధానితో ఎదుగుతున్నటువంటి ఒక ప్రాంతం. సో మనం గతంలో ఉన్నటువంటి అర్బన్ ఏరియాస్లో వీ హ్యావ్ గాట్ లాడ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఎలా ఉంటుంది ఇప్పుడు రమేష్ గారు చెప్పినట్టుగా ఒక దుర్భరమైనటువంటి జీవితం ఎలా ఉంటుంది. మనం సిటీస్లో చూసినట్లయితే మంచి మంచి కాలనీస్, ఇంటి ఓనర్ ఇల్లు నిద్ర లేకముందే మురికివాడుల్లో ఉండేవాళ్ళు వాళ్ళ ఇళ్ల దగ్గర ముగ్గేసుకోవడానికి అవకాశం లేదు. ఇక్కడ కళ్ళేప చల్లి ముగ్గులు వేసేటట్టు కూలికి వచ్చే మనుషులు, వాళ్ళకు బాత్రూమ్లు కడుక్కోవడానికి ఉండవు, వాళ్ళు ఎక్కడికో చెంబు పట్టుకుని వెళ్ళిపోతారు. కానీ వేరే వాళ్ళ బాత్రూంలో కాలనీస్లో కడగడానికి వచ్చినటువంటి జీవన విధానం. సో ఈ మారినటువంటి ఈ సినారియోలో అసలు ఇలాంటి మురికివాడలు ఇలాంటి బ్రతుకులు లేకుండా ఉండటం కోసం ఒక కొత్త విధానాన్ని తీసుకురావటం కోసం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఎక్కువగా ఆలోచించి చేస్తున్న విధానంలో ఒకటి. 70 సంవత్సరాల భారత స్వతంత్ర దేశంలో అనేకమైనటువంటి తరాలని కానీ లేకపోతే రాజకీయ పార్టీలు కానీ లేకపోతే మనుషులు కానీ చూసిన తర్వాత ఇన్నోవేటివ్గా లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టుగా ఎలా చేస్తే నిజమైన డెవలప్మెంట్ వాళ్ళు చూపించగలం. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే స్లమ్స్నే మనం అభివృద్ధి చేసి వాళ్ళకున్నటువంటి పిల్లలకి బెటర్ ఎడ్యుకేషన్ ఇవ్వటం. సో ఏ పనికైతే అలవాటు పడి ఉన్నారో వాళ్ళకి కాస్త నైపుణ్యం కలిగేటట్టుగా మిషనరీని జోడి చేయించడం. ఆ తరం అలా ఉన్నప్పటికీ వాళ్ళ పిల్లల్ని నెక్స్ట్ తరాన్ని మనం గ్రోత్ను అందుకునేటట్టుగా డెవలప్ చేయడం త్రూ ఎడ్యుకేషన్. సో ఇలాంటి అంశాల మీద ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మొత్తం జీడీపీని పెంచే విధానంలో ఏళ్ల భాగస్వామ్యం లేకుండా మెజారిటీ ప్రజలు శ్రమజీవులుగా ఉన్నటువంటి ఈ స్లమ్స్లో నుంచి వీళ్ళని మళ్ళీ ఎలా తీసుకెళ్ళాలి, ఎలా బాగు చేయాలి, ఈ బాగు చేసే క్రమంలో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ది గవర్నమెంట్. దీన్ని ఎన్ నెంబర్ ఆఫ్ మీటింగ్స్ జరిగినాయి ఆఫీసర్స్ తోటి, లేకపోతే రూరల్ డెవలప్మెంట్లో అర్బన్ డెవలప్మెంట్లో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఇలాంటి వాళ్ళతోటి, లేకపోతే అక్కడక్కడ కాస్త మెరిటోరియస్గా ఉన్నటువంటి సబ్జెక్ట్ని తీసుకొని దాన్ని స్టడీ చేసి తీసుకెళ్ళటం. మీ అందరూ తెలుసు ముఖ్యమంత్రి గారు చాలా వ్యాస్ట్ రీడింగ్ చేసి లేకపోతే అబ్జర్వ్ చేసి విషయాన్ని తీసుకునే వ్యక్తిగా ఏ విధంగా మీరు అడిగిన ప్రశ్నకి మురికి వాడలు లేనటువంటి సమాజాన్ని ఏ విధంగా నిర్మించదలుచుకున్నారు. అమరావతిని ఈరోజు టార్గెట్ చేసి దాన్ని ఒక అద్భుతమైనటువంటి విధానంగా చూపించబోతున్నాం. అయితే ఎగ్జిస్టింగ్ సిటీస్ లైక్ విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి ఇలాంటి వాటిల్లో ఉన్న వాటిల్లో ఎలా చేయాలంటే హైదరాబాద్ లాగా ఢిల్లీ లాగా మనకి అక్కడంత డెన్సిటీ మురికివాడలు ఉండే అవకాశం అయితే ఇప్పుడు దాకా లేదు. ఉన్న వాటిని చాలా జాగ్రత్తగా తయారు చేసి మా దగ్గర మురికివాడలు లేనటువంటి టౌన్స్ని మేము తయారు చేయడానికి మాకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. శేఖర్ రెడ్డి గారు,
2022 సంవత్సరం నాటికి అందరికీ ఇళ్లు నిర్మించాలన్నది మోదీ సర్కారు లక్ష్యంగా నిర్దేశించుకుంది. మరోవైపు పెద్ద నోట్ల రద్దు వల్ల ఇంటి రుణాల వడ్డీ రేట్లు కూడా తగ్గుతాయని చెప్తున్నారు. మరి అందరికీ ఇల్లు పథకం విజయవంతం కావడానికి కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, ఎలాంటి మార్గదర్శకాలపై దృష్టి పెట్టాలి? డిమానిటైజేషన్ వల్ల మనం ఏమనుకుంటున్నామంటే చాలా వరకు డబ్బంతా వస్తుంది, బ్యాంకులకు వస్తుంది. ఆ డబ్బు సర్ప్లస్ ఉంటుంది కాబట్టి బ్యాంకు మీద ప్రెషర్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు డిపాజిట్ రేట్ కూడా తగ్గిస్తారు, అట్లే లెండింగ్ రేట్ కూడా తగ్గిస్తారు. హోమ్ లోన్ ఫైనాన్స్ మనకు అబౌట్ 7% లోపటే రావచ్చు అనే ఒక ఆలోచన. అది వచ్చినప్పుడు ఏంటంటే ఇప్పటివరకు ఎవరికైతే ఎలిజిబిలిటీ లేదో చాలామంది ప్రజానికానికి అందరికీ ఎలిజిబిలిటీ వస్తుంది. ఇప్పటివరకు 20 లక్షల నెంబర్ రేపు 30 లక్షలు రావచ్చు లోన్, సేమ్ ఈఎంఐ. అదొక ఆలోచన. రెండోది ఏంటంటే సరే కొంతమంది ఈ వచ్చినప్పుడు బ్యాంకు వడ్డీ రేట్లు డిపాజిట్ రేట్స్ మరి 3.5-4% ఎంత ఉండొచ్చు. ఉన్నప్పుడు ఇన్ఫ్లేషన్ కూడా ఆల్మోస్ట్ అంతే ఉండొచ్చు రాబో కాలంలో. సో నా డబ్బు అక్కడ పెడితే నా డబ్బు తరిగిపోతుంది, బ్యాంకులో పెడితే అప్రిషియేట్ కావట్లే అని కొంతమంది ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా తెలియకలవాలి ప్రజలు కూడా. సో మళ్ళీ ఆ డబ్బు రియల్ ఎస్టేట్కే వస్తుంది. ఈ రెండు. ఇది కాక ఇప్పుడు వచ్చే దాంట్లో మ్యాక్సిమం ఈ ట్యాక్స్ పరంగా దీంట్లో ఏదైతే వస్తుందో వచ్చే ఈ రెవెన్యూలో కూడా ప్రైమ్ మినిస్టర్ గారు ఏమనుకుంటున్నారు, ఎక్కువ మొత్తాన్ని దీన్ని ఈ అఫోర్డబుల్ హౌసింగ్ మీద స్పెండ్ చేయాలి. అంటే బై వే ఆఫ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్. ఇప్పుడు కొంత ఏది మనకు ఓన్లీ 60 స్క్వేర్ మీటర్ 30 స్క్వేర్ మీటర్ వరకు ఇస్తున్నారు, 6.5% సబ్వెన్షన్. రాబో కాలంలో ఇక్కడ వరకు రెవెన్యూ ఎక్కువ వచ్చింది అనుకోండి, ఈ యొక్క ప్రక్రియ వల్ల వచ్చినప్పుడు డెఫినెట్గా ఆ డబ్బు అంతా కూడా చాలా వరకు కూడా ఇంట్రెస్ట్ సబ్వెన్షన్లో వస్తే మేబీ కొన్ని ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా ఈ యొక్క ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఉంటే కొనుక్కునే స్తోమత పెరుగుతూ ఉంది. ఇది ఎనీవే ఈ యొక్క ఇదేంటంటే మాకు జరిగే మొత్తం ఓవరాల్గా దాంట్లో ఇది హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్లో ఇది మంచి మాకు సూట్ అవుతుంది. ఈ ప్రక్రియ అంతా డిమానిటైజేషన్ వల్ల కొంతమంది ఇబ్బందులు ఉన్నాయి, కానీ మాకేంటంటే ఈ ఒక్క డిమానిటైజేషన్ కాకుండా ఇంకొంచెం ముందు పోవాలా. ఎందుకంటే మేము గత 20-30 సంవత్సరాల నుంచి మాకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కావాలా, క్యాష్ ఉండకుంటే బాగుంటుంది, వైలేషన్ ఉండకుండా బాగుంటుంది, ఉమెన్ ఫేస్ ఇంటరాక్షన్ లేకుంటే మాకు పర్మిషన్లు వస్తే బాగుంటుంది. దాంట్లో మేము చాలా వర్క్ చేసాం, చాలా రీసెర్చ్ చేసాం. ఇప్పుడు దీంతో పాటు మాకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ మన క్యాపిటల్ గెయిన్స్ తగ్గించడము, కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించడము, స్టేట్ గవర్నమెంట్లో చీఫ్ మినిస్టర్ గారు మన ఇదేది రిజిస్ట్రేషన్ ఛార్జెస్ తగ్గించేస్తూ అట్ ద సేమ్ టైం ల్యాండ్ వాల్యూస్ పెంచుకోవడము, బిల్టప్ ఏరియా ల్యాండ్ మార్కెట్ వాల్యూ పెంచుకోవడము. ఎందుకంటే మొత్తం వైట్ ఉండాలి, చెక్ ద్వారా ఉండాలంటే ఇవన్నీ జరగడానికి సాధ్యపడుతుంది ఈ ప్యాకేజీలో. లక్ష్మణ్ గారు, ఇళ్ల నిర్మాణాలతో పాటు విద్య, వైద్య సౌకర్యాల విషయంలో, అలాగే మౌలిక వసతుల పరికల్పన విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా ఎలాంటి ప్రణాళికలు రూపొందించుకోవాలి? తిరుపతిలో పారిశుద్ధ్య కార్మికుల కాలనీలో పైలట్ ప్రాజెక్టును టేకప్ చేయాలా, ఒక 286 కుటుంబాలకి అపార్ట్మెంట్లు నిర్మించి ఇవ్వాలని ఒక 1.5 ఏకర్లో దీన్ని ప్లాన్ చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. నాకు తెలుసు, ఆ కాలనీ తెలుసు, ఆ ప్రజల యొక్క జీవన విధానం తెలుసు. వాళ్ళల్లో నిరక్షరాస్యత ఉన్నది, బాల కార్మికులు ఉన్నారు, చైల్డ్ మ్యారేజెస్ జరుగుతాయి, పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు, మంచినీరు లేనటువంటి పరిస్థితి. ఇలాంటి అనేక సమస్యలతో కునారిల్లిపోతున్నటువంటి ప్రజలు వాళ్ళే వచ్చి తిరుపతి పట్టణం మొత్తం పారిశుద్ధ్య కార్యక్రమాలు చేస్తారు. వాళ్ళ కాలనీకి వెళ్తే వాళ్ళు ఇలాంటి నికృష్టమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు. అలాంటి కాలనీని ఎన్నుకొని అక్కడ ఆధునికమైనటువంటి వసతులతో అపార్ట్మెంట్లు నిర్మించి ఇవ్వాలనేటువంటిది పైలట్ ప్రాజెక్ట్గా టేకప్ చేయడం అనేటువంటి చాలా అభినందనీయమైనటువంటిది. అది జయప్రదం కావాలని నేను కోరుకుంటున్నాను. అటువంటివి అన్ని పట్టణాల్లో, ఇప్పుడు గుంటూరు లేకపోతే విజయవాడ ఇటువంటి ప్రతిపాదనలు వచ్చినాయని కూడా ప్రసార మాధ్యమాల్లో వచ్చాయి. దీన్ని అన్ని పట్టణాల్లో కూడా మురికివాడల్లో లేకుండా చేసేటువంటి ఒక విధానంగా కొనసాగాలి. నాణ్యమైనటువంటి చదువు ఈ విద్యాసంస్థల్లో, మున్సిపల్ పాఠశాలల్లో లభించేటట్టుగా కూడా చేయాలి. ప్రైవేట్ పాఠశాలకు వెళ్లాల్సినటువంటి అవసరం లేకుండా చేయాలి. అలాగే పౌష్టికాహారం లేకపోవడంతో వాళ్ళకి అనేక వ్యాధులు కూడా వస్తున్నాయి. వాటిని నయం చేసుకోవడానికి ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళేటువంటి పరిస్థితి. కొన్ని ఈరోజు ప్రభుత్వ రంగ హాస్పిటల్లో ఆధారపడి ఉన్నటువంటి ప్రజలే వీళ్ళు. అక్కడ మెరుగైనటువంటి వైద్య సౌకర్యాలు కల్పించాలి. అలాగే రక్షిత మంచినీరు పట్టణంలో ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఇవాళ నాగార్జున సాగర్ నుంచి హైదరాబాద్కు తీసుకొస్తాం, లేకపోతే శ్రీశైలం నుంచి చెన్నైకి తీసుకెళ్తాం. మురికివాడల్లోకి వెళ్ళేటప్పటికి ఇంటింటికి నీరు అనేటువంటిది లభించినటువంటి పరిస్థితి. ఎక్కడో ఒక పాయింట్లో ట్యాప్ పెడతారు, అక్కడ వచ్చి తగాదా పడుకోవాల్సినటువంటి పరిస్థితి. అందువల్ల రక్షిత మంచినీరు అనేటువంటిది ఒక హక్కుగా కల్పించాలి. రమేష్ గారు,
ఉపాధి కోసం గ్రామాల నుంచి పట్టణాలకు అలాగే నగరాలకు ప్రజలు తరలి వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సమీకృత గ్రామీణాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే కేంద్ర ప్రభుత్వం ఎలాంటి దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది? రూరల్ మైగ్రేషన్ కంట్రోల్ చేయడానికి చాలా ప్రోగ్రామ్స్, చాలా స్కీమ్స్ని పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ NREGS అది ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఇన్ ద కంట్రీ అని చెప్పేసి అందరం చెప్పుకుంటూ ఉన్నాం. కానీ ఆ స్కీము అంత ఎఫెక్టివ్గా పనిచేయలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి మేజర్ ఉద్దేశం ఏంటంటే అది చట్టం చేయడానికి కూడా మైగ్రేషన్ కంట్రోల్, తర్వాత అక్కడ ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్, తర్వాత న్యాచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఇలా వీటి కోసం అని చెప్పేసి పెట్టిన స్కీము వాళ్ళు ఏం చేశారంటే అప్పుడు రాజుగారు, కొప్పుల రాజుగారు రూరల్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నప్పుడు కేరళ పంపించారు. అక్కడ మనకి ఇక్కడ 82 రూపాయలు ఇచ్చేవాళ్ళు, అక్కడ వాళ్ళు 125 రూపాయలు ఇస్తున్నారు. ఎందుకు మనం ఇవ్వలేకపోతున్నాం, అక్కడ వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు అంటే అక్కడ వాళ్ళు డే లాంగ్ ఉంటారు. వాళ్ళు 2 క్యూబిక్ మీటర్లు అప్పుడు SSR రేటు 56 రూపాయలు ఎంత ఉండేది. ఇది జరిగింది 2009లో సార్. అప్పుడు మేము పోయి దానికి రికమెండేషన్స్ ఇస్తే 86 రూపాయల నుంచి 125 రూపాయలు చేశారు మన స్టేట్లో. అక్కడ ఎంత రేట్ కావాలి, వాళ్ళు బ్రతకడానికి, ఒక మనిషి బ్రతకడానికి ఎంత కావాలి అనేది ఆ స్కీమ్ని మనం ఫిక్స్ చేయడం కాకుండా అక్కడ రేట్లకి, తర్వాత మనం జీవించడానికి అనుకూలంగా దీన్ని కూడా మనం మారుస్తూ ఉండాలి. 80 రూపాయలు, 125 రూపాయలు ఒక మనిషి బ్రతకాలంటే పట్టణంలో, పల్లెటూరులో కూడా సరిపోదు. మరి ముఖ్యంగా మైగ్రేషన్ కంట్రోల్ చేయడానికి స్పెషల్ ఫోర్స్ ఉండాలి. ఒక విలేజ్ నుంచి గ్యారంటీకి ఒక 10 మంది వెళ్తున్నారంటే ఎక్కడికి వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు, ఎవరు తీసుకెళ్తున్నారు, మీరు అక్కడికి వెళ్తే ఎంత వస్తుంది, ఇక్కడికి వెళ్తే ఎంత వస్తుంది, ఇక్కడ ఉంటే అక్కడికి వెళ్ళడం వల్ల మీకు జరిగేటువంటి డిసడ్వాంటేజెస్ ఏంటి, ఇక్కడ ఉండడం వల్ల జరిగేది ఏంటి, మీరు అక్కడికి వెళ్ళి మళ్ళీ వచ్చేటప్పుడు శవాలై తిరిగి వస్తూ ఉన్నారు, దీన్ని మీరు కంట్రోల్ చేయాలంటే మీరు రండి కూర్చోండి అని చెప్పేసి ఆ వెళ్ళే వాళ్ళతో ఒక కమిటీ చేసి మన గవర్నమెంట్ ఫోర్సు వీళ్ళు కూర్చొని వాళ్ళని మైగ్రేషన్ కంట్రోల్ చేయడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తే గవర్నమెంట్ తరఫున ఇది చాలా బాగుంటుంది అనేది. తర్వాత ఎవరికి రాని అదృష్టం మన చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది. ఎందుకంటే ఒక నూతన రాజధాని నిర్మించేటువంటి అవకాశం రావటము, మరి దీన్ని ఇప్పుడు ప్రణాళిక స్టేజ్లోనే ఉన్నారు కాబట్టి సమగ్రంగా ప్రతి ఒక్క పట్టణం, ప్రతి ఒక్క పల్లెలను కూడా ప్లాన్డ్గా చేయగలిగితే మైగ్రేషన్ అర్బన్కి వెళ్ళరండి. అక్కడ ఏ గ్రామంలో అయితే ఉన్నారో ఆ గ్రామంలో ఉన్నటువంటి ఎలాంటి రిసోర్సెస్ ఉన్నాయి, అక్కడ ప్రజలకు ఎలాంటి స్కిల్ ఉంది, వాళ్ళు ఏం చేస్తే వాళ్ళు లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ అవుతుంది, లైవ్లీహుడ్ ఇంప్రూవ్ అవుతుంది అనేది కనుక తెలుసుకొని అక్కడికక్కడే గ్రామాల్లో ప్రణాళికలు చేసి, మనకి ఎందుకంటే ఎక్కడ చూసినా మనకున్నటువంటి నెట్వర్క్ ఇంకా ఎక్కడ లేదు. విలేజ్లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి, అక్కడ నుంచి విలేజ్ ఆర్గనైజేషన్ ఉన్నాయి, తర్వాత మండల మహిళా సమాఖ్యలు ఉన్నాయి, జిల్లా సమాఖ్యలు ఉన్నాయి. వీళ్ళతో కూర్చుంటే, ఎందుకంటే వీళ్ళందరూ కూడా మళ్ళీ మహిళలే, వాళ్ళ దగ్గర ఉన్న కార్పస్ కొన్ని ఒక స్టేట్ బడ్జెట్ అంత క్యాపిటల్ ఉంది వాళ్ళ దగ్గర. వీళ్ళతో కూర్చొని ప్రణాళిక చేసి మైగ్రేషన్ కంట్రోల్ చేస్తే అర్బన్లో స్లమ్స్ తగ్గుతాయి అనేది నా ఉద్దేశం. దేశంలో పట్టణాభివృద్ధి కోసం దీర్ఘకాలిక వ్యూహాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. కేంద్ర పథకాలకు తోడు రాష్ట్ర ప్రభుత్వాల చొరవతోనే మెరుగైన పట్టణ నగరీకరణ సుసాధ్యమవుతుంది. గృహ నిర్మాణంతో పాటు విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, ఉపాధి అవకాశాలు కల్పించినప్పుడే నగర, పట్టణ ప్రాంతాల్లో పేదరికం తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.